మీ అభిప్రాయం ప్రకారం మన దేశ చరిత్రను గాని, మన హిందూయిజంని గాని, మన సంస్కృతి సంప్రదాయాల్ని గాని ఎక్కడో ఒక చోట మైండ్‌లో పెట్టుకొని నడుస్తున్న పాలకులు ఉన్నారు అనంటే ఎవరవుతారు? ఇప్పటికి కూడా లేరు. హ్మ్. ఇప్పటికి కూడా లేరు. ఇప్పుడు ఈ ఈ జాతిని నిద్రలేపడానికి మాత్రమే జరుగుతున్నది. హ్మ్. సరిపోదది. అది సరిపోదది. సరిపోదమ్మా. చరిత్ర అసలు అమ్మాయి మొట్టమొదటి నీ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా నీకు? ఆయన ఆ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఈ దేశపు వాడే కాదు. బై బర్త్ హీ ఈస్ ఫ్రమ్ ఇరాన్. ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఎడ్యుకేషనల్ మినిస్టర్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లుంది. అందుకే ముస్లిం రాజులు ఈ దేశానికి గొప్ప మహారాజులు అయ్యారు. నీ దేశంలో ఉన్నటువంటి వీరులు ఏమయ్యారు, నీ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏమైంది, నీ దేశంలో ఉన్న సైన్స్ ఏమైంది, ఏమ్మా ఇన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన జాతి ఇది. ఇంకా ఇది ఆనాటి అంటే ఆ సంస్కృతిని ఇంకా కాపాడుకుంటున్నటువంటి ఏకైక జాతి ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మం. సార్, సనాతన ధర్మం అంటే ఏంటి? అది ఎట్లా తెలుసుకోవాలి? అమ్మాయి ఒక అతి ఇప్పుడు ఇక్కడ నీకు నువ్వు ఈయనే పూజించు, నువ్వు ఇట్నే పూజించు, ఇట్నే చెయ్యి అని చెప్పరు. ఇక్కడ యూ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ టు ప్రే ఆన్ యువర్ ఓన్. అండ్ కానీ ఒక జీవన విధానాన్ని ఇక్కడ చెప్తారు. ఆ జీవన విధానాన్ని నువ్వు పాటిస్తే నువ్వు హిందువే, నువ్వు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాడివే. ఆ జీవన విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ జీవన విధానం ఏదైతే ఉందో అది. అంతేగాని ఇక్కడ నా దేవుణ్ణి నిన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే నా దేవుణ్ణి నమ్ము, రా 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 ఇదిగో నువ్వు బియ్యం తీసుకో, నువ్వు లేకపోతే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటివి ఉండవు ఇక్కడ. నీకు ఇక్కడ సత్యం చెప్తారు, నువ్వు దేవుడు అంటే ఏందో చెప్తారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నావు, నువ్వు అడిగే అఘోరాలు అని. ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి తెలుసా? అక్కడికి 13 అఖాడాలు వస్తాయి. ఏది ఇక్కడికి 13 అఖాడాలు వస్తాయి కుంభమేళాకి. అంటే ప్రముఖమైన అంటే వాళ్ళతోటే మొదలవుద్ది. అవి కాకుండా అనేక ఆశ్రమాలు అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి నీకు? జీవన విధానం చెప్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎలా చేరాలో చెప్తున్నాయి, దేవుణ్ణి చేరడానికి మార్గం ఏమిటి చెప్తున్నాయి, సాధనలు ఏమిటి చెప్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన. ఒకరు యోగ మార్గంలో సాధన చేస్తారు, ఒకరు ధ్యాన మార్గంలో సాధన చేస్తారు, ఇంకొకరు రాజయోగం, ఇట్లా చాలా చాలా రకాల విధానాలు ఉన్నాయి. ఏ విధానంలో అయినా సరే నువ్వు సత్యాన్ని తెలుసుకో, మీరు అన్నట్లు మూలాన్ని తెలుసుకో. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒకటే సత్యం, పండితులు అనేక రకాలుగా దాన్ని చెబుతారు. మనకు ఆత్మవత్ సర్వభూతాన్ని. ఇక్కడ దేవుడు అనేవాడు వేరే ఎక్కడా లేడు, ఆ తత్వం నీలో కూడా ఉంది. కాబట్టే రాముడు మనిషిగా పుట్టి దేవుడయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి తత్వం ఏందయ్యానంటే, నువ్వు అన్నవే సనాతన ధర్మం యొక్క మూలం ఏమిటయానంటే, మనిషిని మనిషిగా చేయడం, మనిషిని దివ్యుడుగా చేయడం, మనిషిని దేవుడుగా తయారు చేయడం. అది సనాతన ధర్మం. నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ వెళ్ళడం. అందుకే వివేకానందుడు చెప్తాడు. వివేకానందుడు ఏం చెప్తాడనంటే, నిన్ను నువ్వు సంస్కరించుకునేటటువంటి దానికి వచ్చినటువంటి గొప్ప వ్యాయామశాలే ఈ భూమి అంటాడు. నువ్వు ఇక్కడ పుట్టావు అనంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి చేసే వ్యాయామం ఇదంతా. మన దగ్గర మత మార్పిడులు పెరిగిపోతున్నాయి. మతం నీకు కాదమ్మా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేనమ్మా. నీ గురించి నువ్వు చెప్పకపోతే ఇంకొకటి చెప్పిందే నిజం. అంతే. దానికి తోడు ఇంకొకటి, వాళ్ళకన్నీ ఎమోషనల్గా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. అండ్ అనేక రకాల నాటకాలు వేసి వాళ్ళని చూడు. నువ్వు కొన్ని కానీ చూస్తే వాడు స్టేజ్ మీదకి వస్తాడనమాట. వాడు కుంటుకుంటూ వస్తాడు. ఈయన డామ్ ధూమ్ ఢకా అనగానే వాడు పరిగెడతాడు. పోపు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. వీళ్ళని పోయి డామ్ డూమ్ ఢమా అని అక్కడ అనమను, ఆయన ఏమన్నా లేచి పరిగెత్తాడేమో చూద్దాం. వినేవాళ్ళకి చూసేవాళ్ళకి తలకాయ ఉండదు. లాజికల్గా వాళ్లకు బేసిక్గా ఏం జరుగుతుందంటే, ప్రతి వారానికి ఒకరోజు
వీళ్ళకి ఆ, సమావేశాలు జరుగుతాయి, టెన్షన్గా జరుగుతాయి. అక్కడ వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారు, వీళ్ళకున్న లాజికల్ బ్రెయిన్ దొబ్బిద్ది. దాంతో వాడు ఆలోచించడానికి ఇప్పుడు మనకు అట్లా ఒక రోజన్నా లేదు కదా సార్. అవసరం లేదు, నీ ఇష్టం, నీ ఇష్టం. ఇక్కడ నాది వ్యాపారం కాదు ఇది. ఏది సనాతన ధర్మం వ్యాపారం కాదు. దశంభాగాలు ఇవ్వబల్లా నువ్వు, అర్థమైందా? జకాతులు ఇవ్వబల్లా. నువ్వు దేవాలయానికి వెళ్తే పూజారి హారతి ఇస్తే నీ ఇష్టం, 10 పైసలు వెయ్యి, 10 రూపాయలు వెయ్యి, 100 వెయ్యి, నీ ఇష్టం. అది కూడా పాపం వాళ్ళకి జారడంలే.